అంటే కొన్ని వర్గాలను కంప్లీట్‌గా వాళ్ళు వ్యతిరేకించిండ్రు కాబట్టే ఈనాడు వాళ్ళని గద్దె దించి, తర్వాత అనేక రకాలుగా హ్మ్. ప్రలోభపెట్టి ఎంతోమంది చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళను కవర్ చేసుకుంటూ, రకరకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ, వాళ్ళతోటి ఈ ప్రజలల్లో బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉందో దానిపైన వ్యతిరేకత తీసుకొచ్చి, చివరికి ఈనాడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఆ సీఎం కుర్చీలో కూర్చుంది. హ్మ్. అంటే ఇప్పుడు కూర్చున్నప్పటికి కూడా కనీసము ఎన్నో హామీలిచ్చారు. ఎన్నో హామీలిచ్చారు. ఎన్నో హామీలిచ్చినప్పటికి కూడా అవి కనీసం ఒక్కటి కూడా చేయలేకపోతున్నారు. హ్మ్. ఉద్యోగాలు, ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు ఇంతవరకు నోటిఫికేషన్ లేవు, ఏం లేవు. అదే అక్కడ దాదాపు చూసినట్లయితే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా బాగా లొల్లి చేస్తున్నారు. అన్ని యూనివర్సిటీలో లొల్లి చేస్తున్నారు. హ్మ్. రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు నిరుద్యోగులు, అటు రైతులు, ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు, అన్ని సబ్బండ వర్గాలు కూడా ఈనాడు కంప్లీట్‌గా అసంతృప్తికి గురవుతున్నాయి ఇప్పుడు సుద్ధా. అందుకే ఎందుకంటే తెలంగాణకు వాస్తవానికి ప్రాంతీయ పార్టీలే శ్రీరామ రక్ష అని అన్నారు. ఈ జాతీయ పార్టీల చేతిలో పెడితే కంప్లీట్‌గా రాష్ట్రం కూడా దివాలా తీసేటువంటి ప్రయత్నం ఉంది కాబట్టే ఈనాడు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ రక్షణ సేన మా అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారు మేము మొన్ననే పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఆ పార్టీ యొక్క లక్ష్యము, ఎజెండా, ఆ థీమ్ ఏందంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హ్మ్. గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోవాలి. వారికి ఏది చేసినా ఖచ్చితంగా సంతృప్తి చెందాలన్న కాన్సెప్ట్ తోటి పాంచజన్య సూత్రాలను ప్రవేశపెట్టినాం ఆనాడే. ఆ పాంచజన్య సూత్రాలకి వీళ్ళందరూ కూడా పరారైపోతారు. అంత గొప్పగా ఉన్నాయి అవి. ఇప్పుడు కంప్లీట్‌గా గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, జిల్లా స్థాయి ఈ రాష్ట్రంలో నలుమూలల పాంచజన్య సూత్రాలను మేము కంప్లీట్‌గా ప్రజలకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాంచజన్య సూత్రాలు ఏంటి? ఒకటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అలాగే రైతు సంక్షేమం, యువ ఉపాధి, సామాజిక న్యాయం. ఈ 5 సూత్రాలు సరిపోతాయి. అంటే తెలంగాణ ప్రజలు ఎంత హాయిగా నిద్రపోవచ్చు, ఎంత హ్యాపీగా ఉండొచ్చో. ఇప్పుడు వాస్తవానికి చూసినట్లయితే చాలా మట్టుకు కార్పొరేట్ స్థాయిలలో చాలామంది చదువుకుంటున్నారు, గొప్పవాళ్ళు అయితాండ్రు, వాళ్ళ కాలం వాళ్ళు బతుకుతున్నారు. కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎవరు కూడా బ్రతుకుతలేరు చాలా తక్కువగా. అంటే ఇప్పుడు వాళ్ళు ఎగ్జాంపుల్ కార్పొరేట్ స్కూల్ పోవాలంటే ఖర్చుతో కూడుకుని ఉన్న పని. అంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక చిన్నగా పిల్లలను పంపించాలంటే ఒక నర్సరీకే 50,00,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి అవి ఈ నిరుపేద కుటుంబాలు ఉన్న వాళ్ళు ఎట్లా కడతారు? పోషణే ఎక్కువ. పోషణే కష్టం. వాళ్ళు రోజువారీ కూలిపోయి ఇట్లా ఉండేటువంటి వ్యక్తులు. ఇయాల గనక ఉచిత విద్య అనేది మా గవర్నమెంట్‌లో 2028లో రాబోయేది టీఆర్ఎస్ పార్టీ. మా ముఖ్యమంత్రి కవితక్క గారే. సో, వారి యొక్క ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు అందరికి కూడా న్యాయం జరుగుతది. ఎలా న్యాయం జరుగుతది? ఉచిత విద్య కార్పొరేట్ స్థాయిలో గూడా మేము కంప్లీట్‌గా విద్యను అందిస్తున్నాం ఉచితంగానే. అన్న కేంద్రంలో నిధులు లేవు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేసి మీరు చెప్తాండ్రు. ఎట్లొస్తాయన్న నిధులు? అయితే ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు కేంద్రం ఇస్తేనే మనము రాష్ట్రాన్ని డెవలప్ చేసేటువంటి ఆలోచన అనేది అవసరం లేదు. ఎందుకంటే ఈ ఈ ప్రాంతంలో సోర్సెస్ ఏమున్నాయి? ఆ సోర్సెస్‌ని మనం క్రియేట్ చేసుకోవాలా. మనీని జనరేట్ చేసుకోవాలా. జనరేట్ చేసుకొని ప్రజలందరికీ కూడా మనము అనుకునే విధంగా వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా పథకాలను అందించాలి. ఎక్కువ కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడితే రాష్ట్రాలు ముందుకు పోవు. ఇయాల ఏంది డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఏం చెప్పిండు భారత రాజ్యాంగంలో? చిన్న రాష్ట్రాలు ఏర్పడడం ద్వారానే దేశం బాగుపడతదని చెప్పిండు. చిన్న రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏమైతది? మనకు మనం పరిపాలించుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాలలో ఇక్కడ దోపిడీ జరగకుండా, అవినీతి జరగకుండా, కరప్షన్ జరగకుండా పర్ఫెక్ట్‌గా తీసుకపోతే ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఎంతోమంది ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారు. పన్నులు విపరీతంగా చెల్లిస్తున్నారు. వాటితోటి మొత్తం రాబందుల్లాగా ఎగబడి తింటున్నారు. అంటే కనీసం సామాన్యునికి న్యాయం చేయలేకపోతున్నారు. సో, అవన్నీ కూడా మనము కట్టడి చేస్తే ఆటోమేటిక్‌గా బడ్జెట్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. తద్వారా అందరికీ ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కావచ్చు అందించొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. దీని పట్ల కొన్ని కమిటీలుంటాయి. ఇయాల కవితక్క చెప్పింది. నిఖార్సుగా చెప్పింది. ఏమని చెప్పింది? ఖచ్చితంగా నేనేసే కమిటీలలో ఉద్యమకారులకే అవకాశం ఇస్తా అంది. ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన్లు. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు చాలామంది గూడా. అలాంటి ఉద్యమకారుల్ని పక్కకు పెట్టుకొనే ఆ ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరాలంటే వాళ్ళతోనే కమిటీలేసుకొని ఎలా పోతే బాగుంటదని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని ముందుకు పోతానని చెప్పేసని చెప్పడం జరిగింది. నిర్భయంగా చెప్పింది. అట్లా చెప్పే నాయకులు ఎవరు లేరు ఇప్పుడు ఇయాల అంటే ఇయాల రేపు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉద్యమకారులకు న్యాయం జరగలేదంటారా అన్న? ఇప్పుడు కవితక్క పక్కకొచ్చి మళ్ళీ పార్టీ పెట్టుకొని ఇప్పుడు ఉద్యమకారులకి నేను ఆదుకుంటా అనేసి చెప్పడం ఎంతవరకి ఎలా తీసుకోవచ్చు దీన్ని? అయితే వాస్తవానికి గత ప్రభుత్వంలో చూసినట్లయితే అప్పుడున్నటువంటి మాజీ సీఎం ఇప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ ప్రజెంట్ మాజీ అయ్యిండు. కేసీఆర్ గారు కొంతమందికి మాత్రమే న్యాయం చేయగలిగిండు. అందరికీ న్యాయం చేయలేకపోయిండు. కానీ ఒక్క చేతితో చప్పట్లు వస్తాయా? రావు కదా! 2 చేతులు చప్పట్లు వస్తాయి. అంటే 2 చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి. అంటే అందరికీ ఉద్యమకారులకు అవకాశాలు కల్పించలేకపోయిండు. గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులకు అవకాశాలు ఇవ్వలేకపోయిండు. అందుకోసమనే చాలామంది నిరాశ నిస్పృహలు లోనైండ్రు కాబట్టే ఇవాళ ఖచ్చితంగా ఎలాగైనా సరే అదే ఉద్యమకారులకు మళ్ళా వెన్నుదన్నే ఉండాలే. ఇప్పుడు నాలాంటి దానికే అన్యాయం జరిగింది ఇంట్ల. అలాంటి కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమకారులకు
తీసి పక్క పడేసినట్టే కదా, అంటే చిన్న చూపు చూసినట్టే. సో అట్లా కాదని చెప్పేసి అని ఇవాళ ఒక ఎజెండా తీసుకొని జెండా తీసుకొని ముందుకు వచ్చింది. మా చూడండి మా టీఆర్ఎస్ పార్టీ యొక్క కలర్ చూస్తే మీరు షాక్ అవుతారు అందరూ. ఇది తెలంగాణ ప్రజానికి తెలవాలి. 3 కలర్లు, ఒకటి పసుపు, ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్. ఈ బ్లూ అనేది ఏంటిది, దళిత గిరిజన అంటే ఎవరైతే నిరాశ నిస్పృహలో వాళ్ళందరికీ కూడా అది ఒక హక్కున చేర్చుకునే విధంగా, మీకు అండగా ఉంటున్నాం అనే విధంగా ఆ కలర్ తీసుకోవడం జరిగింది. గ్రీన్ రైతులను రాజు చేయడమే మా లక్ష్యం, అట్లా ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పసుపు అంటే కూడా మనందరికీ తెలుసు. ఎప్పుడు కానీ మనము ఇళ్ళకి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా మంచి మంచి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ, ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, మంచి మంచి దేవతల దగ్గర పోయినప్పుడు కానీ కంపల్సరీ ఆ పసుపుతోటే ఎక్కువగా మన వాళ్ళు దగ్గరికి ఆరాధిస్తారు, పసుపును పెట్టుకుంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మీ మహిళలు కూడా అండదండగా ఉండాలని చెప్పేసి అని ఈ 3 కలర్లతోటి మా యొక్క పార్టీ జెండా ఉమ్, తీసుకోవడం జరిగింది. అంటే ఇవి ఎందుకు తీసుకున్నాము, ఈ తెలంగాణ నలుమూలలలో ఖచ్చితంగా మేము తెలంగాణ ప్రేమించినాం. కవితక్క కూడా తిరిగింది, ఈనాడు కాదు ఆనాడే 2006 నుంచి వెళ్ళే దగ్గర దగ్గర జాగృతి ఎస్టాబ్లిష్ చేసుకొని మన తెలంగాణ ప్రాంతాన్ని, మన తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని దెబ్బతీస్తుంటే బతుకమ్మ ఎత్తుకోకుండా అందరినీ దూరం కొట్టిల్లు. దారుణంగా చూసే పరిస్థితి ఆ రోజులలో. ఈనాడు బతుకమ్మ ఎత్తుకొని, కవితక్క బతుకమ్మ ఎత్తుకొని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా బతుకమ్మ ఆడుతున్నారు. ఇలా ఆడబిడ్డలకు గౌరవం వచ్చిందంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ కవితక్క ద్వారానే ఇలా వచ్చింది. ఆనాడు ఉండే బతుకమ్మ, కానీ ఇక్కడ ఉండే కేవలం చిన్న చిన్న గల్లెలు ఆడుకుని పోయేది. కానీ ఇవాళ ఏమైంది, బతుకమ్మ అనేది చూస్తే ఆఫీసర్లు కూడా ఆఖరికి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళతో తోడే ఆడుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. అంటే బతుకమ్మ అంటే ఏంటిది రా అని తెలిసిపోయింది వాళ్ళందరికీ. అంటే మన సంస్కృతిని తొక్కిపడేసిండ్లు. ఉమ్, అంటే అట్లా చేసిండ్లు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మూల అంచున తిరిగింది కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితులు ఏందని తెలుసుకున్నాయి. మళ్ళీ మొన్న జనజాగృతి బాట పేరిట అక్కకి ఏమవసరం, అందరూ అనుకుంటారు ఇదేదో పంచాయతీ అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడతారు. పంచాయతీ కాదు, ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోకూడదు ఎప్పుడు కానీ. అది ఉండాలనే బయటకు వచ్చి పార్టీ పెట్టింది. ఇలా మాలాంటి వాళ్ళు ఎంతోమంది నిరాశ నిస్పృహకు లోనైపోయినాం. మేము ఉద్యమకారులం, కొట్లాడినాం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం. నేను ఆఖరికి చనిపోయే స్టేజ్ వేయచ్చిన ఒక 7 రోజులు చేసిన రామన్యార దీక్ష, అంగ స్ట్రైక్ చేసినాం, ఉమ్, పాదయాత్రలు చేసినాం, మిలియన్ పార్లమెంట్, సకల జన సభలు, అనేక కార్యక్రమాలు చేసినాం. ఎగ్జామ్స్ రాయకుండా కూడా ఆల్టికల్ చింపక్క పడేసినాం. ఉమ్, మాకు తెలంగాణ అగ్ని పరీక్ష అని చెప్పేసి అని కుండ బద్దలు కొట్టుకొని కూర్చున్నాం, వేలాది మంది విద్యార్థులం. ఉమ్, అలాంటి వాళ్ళకి ఏం న్యాయం జరిగింది? గత ప్రభుత్వంలో జరగలేదు, నాకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా జరగలేదు. అందుకే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏరుతున్నాము, అందరికీ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అని ముందుకు పోతున్నాము. అట్లా ఆ విధంగా పార్టీ అనేది కొనసాగుతూ ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా కవితక్క 2028లో సీఎం కాబోతుంది. ఇది ప్రజలందరూ తెలుసు, అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇవాళ అందరూ అనుకుంటున్నారు కదా, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది తప్పు. ఎందుకంటే కవితక్క ఒక విజన్ ఉన్న వ్యక్తి, ఒక విజన్ ఉన్న లీడర్. అన్నీ ఆలోచిస్తుంది, ఎవరిని ఎట్లా తీసుకుపోవాలి, ఎవరికి ఎట్లా అధికారం అప్పచెప్పాలి, ఎట్లా అప్పచెప్తే ఎట్లా మూవ్ అవుతారు, ఎట్లా నా తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనేది బయటకు వచ్చారు. ఇవాళ రేపు ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చినాక కొన్ని రోజులు అడిగి తర్వాత మళ్ళీ ఇంటికి పోతారు. అట్లా ఉందా? ఇలా పార్టీ పెట్టినాం. ఇలా పార్టీ పెట్టి ఆ పార్టీ పెట్టే ముందే జనజాగృతి బాట పేరిట అన్ని జిల్లాలు తిరిగి వచ్చింది. అన్ని జిల్లాలకు వెళ్ళి అన్ని కలుసుకున్నది. ఈ నల్లమల్ల అడిగి